యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ చూసిన తర్వాత ఒక సర్టైన్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేజ్ అంటారు కదా. ఇప్పుడు ఏంటి, ఓకే అందరూ పొగిడేశారు, అంతా బాగుంది, పీక్స్కి వచ్చేసింది నా రికగ్నిషన్. ఆ టైంలో కూడా ఒక టెన్షన్ మొదలవుతుందండి. దీన్ని ఎలా కాపాడుకోవాలా అని. ఈ రికగ్నిషన్ ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది దాన్ని ఎలా కాపాడుకోవాలని టెన్షన్ మొదలవుతుంది కదా. అదేమైనా ఉందా మీలో? నాకు అది అసలు తెలియలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి, మెట్టెక్కాలనేది లేదు. అంటే నన్ను గుర్తించి నేను ఏదైతే సాధించగలనుకున్నా ఆ క్యారెక్టర్లు ఇస్తారన్న ఆశ ఉంది, అంతే. ఏంది దీన్ని కాపాడుకోవాలి, ఖచ్చితంగా గుర్తిస్తుంది ఇండస్ట్రీ. ఖచ్చితంగా డైరెక్టర్లు అందరూ గుర్తిస్తారు. ఆ కథలకు సంబంధించిన క్యారెక్టర్లు అజయ్ ఘోష్ పనికి వస్తాడు అనుకుంటారు. ఇప్పుడు సుకుమార్ గారు చూశారు, సుకుమార్ గారు చూసి ఇచ్చారు కదా. సరే అట్లా ఇంకా మంచి క్యారెక్టర్లు ఛాన్సెస్తో అనే ఆలోచన వస్తుంది, అంతే అనుకుంటున్నాను నేను. అది మీరు ఈ ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇప్పటిదాకా చేసిన వాటిలో ఇంకా ఇది చాలా బాగా చేశాను, నాలో ఉన్న నటుడిని తృప్తిపరిచే విధంగా రంగస్థలం క్యారెక్టర్ ఉంది అని చెప్పారు కదా. అది ఈ రంగస్థలమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా మీరు ఆల్రెడీ చేసిన మూవీస్లో? తమిళ్ విచారణ ఉంది కదా, విచారణ ఆస్కార్కి 2016 ఆస్కార్కి ఇండియా తరఫున ఎంట్రీ ఇచ్చింది కదా. దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ అది. దాని తర్వాత నేను అంతగా అంటే జ్యోతిలక్ష్మి పూరి గారు ఇచ్చింది ఒక రకంగా ఆయన గాడ్ ఫాదరే ముద్రేశాడు విలన్ అని. ఆ తర్వాత చేశాను. ఈ క్యారెక్టర్ ఎస్పెషల్లీ శేషనాయుడు క్యారెక్టర్ మాత్రం నాకు మంచి నన్ను నేను పరీక్ష పెట్టుకోవడానికి కానీ నన్ను వెలికి తీసుకోవడానికి కానీ నాకు బాగా ఉపయోగపడింది. ఇంకా నన్ను నేను పొదును పెట్టుకోవడానికి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయడానికి కూడా. అది ప్రతి సినిమాలోనే ఏదో ఒక నేర్చుకుంటుంటాం. ఇప్పుడు రంగస్థలం సినిమాలో ఇంత అప్రిసియేషన్ వచ్చిన ఈ మూవీ క్యారెక్టర్ అండ్ సుకుమార్ గారితో పనిచేస్తున్నప్పుడు మీరేం కొత్త విషయాన్ని నేర్చుకున్నారు? అంటే చాలామంది, అంటే నా జీవితంలో మంచి మంచి డైరెక్టర్లతో పనిచేశానండి, కొద్దిగా చేసినా కానీ. బాపు గారితో, లెజెండ్ బాపు గారితో, ఈటీవీ సోమన్ గారితో, టీవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి అశోక్ రావు గారు, పృథ్వీవర్మ గారు, చాలామంది ఇట్లా చేశాను. అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ. ఇక్కడికి రాగానే వెట్రిమారన్ తమిళ్, పూరి జగన్నాథ్, ఈయన రాజమౌళి గారు బాహుబలి 2లో చేశాను. కానీ లెంగ్త్ అవ్వడం వల్ల నాకు ట్రాక్ తీసేది జరిగింది. ఒక అద్భుతమైన డైరెక్టర్తో పనిచేశాను. చాలా నేర్చుకున్నా, ఎట్లా నటుడిగా ఎట్లా ఉండాలి, ఎట్లా వాళ్ళు చెప్పింది మనం ఎట్లా ఆకలింపు చేసుకోవాలి, మనలో ఉన్నదాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి, ఇవన్నీ మనిషిగా ఎట్లా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎన్ని ఉంటాయి కదా కొన్ని. వాళ్ళందరూ కూడా ఒక గొప్ప మనస్తత్వాలు గల వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పిన నలుగురు కూడా నాకు ఆలోచించే మనుషులు వాళ్ళందరూ కూడా. అసలు సుకుమార్ గారు అయితే నన్ను చూస్తే ఇచ్చోటని అనేసేవాడు అసలు. అంటే పద్యాలంటే ఆయనకి అంత ఇష్టం. డివి సుబ్బారావు గారిది మా ఊరు, ఆంధ్ర తాన్సేన్ హరిశ్చంద్ర. ఆయనకి వాళ్ళ నాన్నగారికి పౌరాణిక పద్యాలంటే చాలా ఇష్టం. సుకుమార్ గారి నాన్నగారు, ఈయనకి కూడా పద్యాలంటే చాలా ఇష్టం. ఆ నేటివిటీ కానీ, ఆ పద్యాలు కానీ, అవన్నీ కానీ. మెయిన్గా ఆ సినిమాలో కూడా రంగస్థలం అనే పదం రావడానికి కూడా పద్యం ఒకటి ఉంటుంది. ఆ పద్యం వినేసి చాలా సంతృప్తి పడుతుంటాడు ఆయన. డివి సుబ్బారావు గారి పద్యాలు వినపడం వల్లనే నా జన్మ ధాన్యం అయిపోయిందంటే. ఒక రకంగా రంగస్థలం టైటిల్కి నాటక రంగం స్ఫూర్తినిచ్చింది అనుకోవచ్చు. అంటే నిజమే, ఆయనకి ఆ ఇది ఉందనమాట. జాషువా గారి పద్యం హరిశ్చంద్ర నాటకంలో ఉంటుంది, కాటిసీన్లో. ఇచ్చోటని పద్యం వింటాం. పద్యాలు విని చాలా రోజులు అయింది. మీలాంటి వాళ్ళు అక్కడక్కడ మాస్టర్ పీసెస్ దొరుకుతుంటారు. అది కాదు కానీ నాకు పద్యాలు పాడడం రాదు, కానీ సాహిత్యం గురించి చెప్తాను, గొప్పదన్నమాట. ఇచ్చోటనే సత్కవీంద్రుని కంహనికలము నిపులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే, చోటనే ఎట్టి పేరెన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే,
ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ మృత్యులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు. జాషువా గారు పద్యం. వామ్మో, ఒక్క నిమిషం మీరు ఇట్లా ధడ్ క్రియేట్ చేశారు రూమ్ అంతా. శ్మశానాన్ని గురించి రాస్తా. పిశాచులతో నిఠాలేక్షనుడు శివుడు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఏంది అది ఆయనకి ఆ ఇన్స్పిరేషన్. అసలు సినిమాలో కూడా శేఖర్ చేత, రాజమౌళి శేఖర్ చేత ఉన్నట్టుండి ఆ పొదల నుంచి లేచి పద్యం పాడిస్తాడు. అవన్నీ రంగస్థలంబు అని. ఎట్లాంటి పద్యం ఉండేది. అట్లాంటి పద్యాలు అంటే సుకుమార్ గారికి అసలు ప్రాణం, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు అసలు. సో వీళ్ళందరితో పనిచేయడం నాకు చాలా తృప్తి, చాలా ఆనందం అండి. అసలు ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. ఈ పద్యం చూస్తుంటే నాటకాలతో మీకు అనుబంధం ఉందని అనిపిస్తుంది. అంటే నేను మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఏంది ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. కొంతకాలం దాంట్లో పనిచేశాను, బయటకు వచ్చాను. ప్రజా ఉద్యమాలు కానీ, రాజకీయ చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు కానీ ఇట్లా పనిచేసిన వాడిని. సో అట్లా నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ, నా మిత్రులు కానీ, నా లైఫ్లో నా స్నేహితులు నాకు ఇంకెవరు లేరు అసలు. కమ్యూనిస్ట్ భావాలున్న చాలామంది వ్యక్తులు ఇలాగే సింపుల్గా ఉంటారని విన్నాను. దాన్ని ఏకీభవిస్తారా? ఇట్లానే ఉండాలని లేదు. చాలా మటుకు సింపుల్గా ఉంటారు కమ్యూనిస్ట్ భావాలున్న వాళ్ళు. నేనైతే అట్లానే ఉంటాను, ఒకరితో నాకు సంబంధం లేదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటారు, సింపుల్గా ఉంటారు కదా. రైట్. ఇక మీరన్న సిచ్యుయేషన్స్ ఒకసారి తీసుకుంటే ఎంతో ఇష్టంతో ఇప్పుడు సో లేడీ ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి కూడా అది ఒక వారం నుంచి ఒక ఎపిసోడ్ రన్ అవుతుంది. ఇన్ని కష్టాలు భరించి, ఇన్ని అవమానాలు భరించి ఎందుకురా వచ్చింది దేవుడా అని అనుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడే మేము చచ్చిపోవడానికైనా సిద్ధం, కానీ మేము మా ఊర్లో వెళ్ళాం, మేము వేరే జాబ్ చూసుకోం అని అంటారు. ఎందుకని? అదే సినిమా ప్రభావం అంటే. సినిమా అంటే మీరు అన్నారే ఆ గుర్తింపు ఉంది చూసారా, ఇందాక అన్నారు. ఆ గుర్తింపు ఒక్కసారి టీవీలో కానీ సినిమాలో కానీ అట్లా కనిపిస్తే చూసావు కదా, ఆ ఇది ఉంటుంది చూసారా, ఆ పొగడ్త కానీ, ఆ ఇది కానీ, నేను నటిని అని అనిపించుకుని 10 మందిలో గుర్తింపు వచ్చి ఆ ఇది ఉంటుంది చూసారా, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది. మొత్తానికి పొగడతలో ఉన్న మత్తుకు అలవాటు అయ్యారు. ఎవరినైనా మళ్ళీ ఆ మాట అనకండి. అబ్బే మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి సమాధానం చెబుతున్నా. ఎందుకు అంటున్నారన్న దానికి నేను సమాధానం చెప్పా. ఏంది, నేను పొగడతలకు అలవాటు పడినోడైతే అబ్బో ఎప్పటికి ఎన్ని పొగడతలు రావాలా అయ్యా ఇవన్నీ అది. సో వాళ్ళు మీరు ఇంకో సందర్భంలో షూటింగ్స్కి పెద్ద ఉద్యోగాలు చేసి లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు, ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వచ్చి చిన్న క్యారెక్టర్ల కోసం అక్కడక్కడ నిలబడతారు. వాళ్ళ ముందు ఎంతోమంది కింద పనిచేసిన క్యాడర్లను కూడా వాళ్ళందరూ అంత ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చిన్న క్యారెక్టర్ల కోసం వస్తారు. సార్ నేను చూశానండి. అయ్యో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆడ గుర్తు ఇప్పుడు ఒక సినిమాలో ఆయన ఎవరు బీడీఓగానే చేసేవాడు, అటు రాజమండ్రి సైడ్ చిన్న బాక్స్ తీసుకొచ్చాడు. ఆయన వచ్చి నిలబడ్డాడు, జనంలో నిలబడిన తర్వాత ఆయన ఎవరో తెలియదు పాపం. నీట్గా ఆ ఆఫీసర్లు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, ఆ నీట్గా కొంచెం ఆయన రావా పక్క జర కొంచెం అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు జనంలో వీళ్ళకి కూడా టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, కెమెరా తెలియదు, నటించాలనుకోని సినిమాలు కనపడలేదు. పక్కరా ఎవడే కొంచెం పక్కరా అంటే సార్ ఇక్కడనే రావయ్యా అంటే వీళ్ళ టెన్షన్స్తో మాట్లాడతారు. తీరా అది నేను ఈయన ఏంటి భోజనం అప్పుడు కూడా తినేటప్పుడు కూడా కొంచెం తీసుకుని ఇక్కడ తినచ్చండి ఇట్లా అడుగుతుండే. ఎవరిని మీరంటే తెలిసిపోతుంది పాపం సినిమాలు కాకపోతే. అది ఎందుకు ఉంటుంది ఆ జీల్లో ఉంది చూసారా, అది చచ్చిపోదు అసలు. పరిస్థితుల కోసం, కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాల్లో చేరి అవి చేసినా కానీ కనీసం ఇప్పుడన్నా విశ్రాంతిలో ఉండం కదా, కొంచెం ట్రై చేసి ఏదన్నా మనలో ఉన్న ప్రతిభ నిరూపించుకుందాం, గుర్తింపు తెచ్చుకుందాం అని ఆశతో వస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఫోటోలు పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారండి. పాపం నిజంగా ఏంది ఇప్పుడు లేదులే కానీ స్టార్టింగ్లో అయితే అబ్బో
ఏంది ఆ రూమ్ తీసుకుని భలే కొంట విచిత్రంగా ఉంటాయి. సో చెప్పండి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఏముంది అసలు అబ్బో చాలా మంది అవన్నీ ఇప్పుడు అమ్మాయిలా అబ్బాయిలు ఎక్కువ తిరుగుతుంటారు? నేను అమ్మాయిలకు సంబంధించి మనకైతే తెలియదు కానీ ఆ విషయాలు మనం పట్టించుకోము. జనాలే అవకాశాల గురించి అంటే సినిమా మీద పిచ్చితో అవకాశాలకు వస్తుంటారు. పాపం ఏయో చిన్న క్యారెక్టర్ చేసినా చాలా తృప్తి పడిపోతారు. ఆ సినిమాలో నేను ఉన్నాను అబ్బాయి, ఇక్కడ ఉంటాను ఇక్కడ అది ఎడిటింగ్లో పోయిద్దని కూడా తెలియదు పాపం. ఏంది తీరా సినిమా చూసిన తర్వాత కనపడట్లేదు ఎంత అనుకుంటే అట్లా ఉంటుంది. ఏం చెప్పుకోవాల్సి వస్తుందో అదొకటి వాళ్ళకి ఉంటాయి న్యూస్ చిత్రాలు. సో ఈ సందర్భానికి బాగా దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఇది. ఊళ్ళలో ఏం చెప్పుకోవాలి? బాహుబలి యాక్ట్ చేశారు 2కి, లాస్ట్ ఎడిట్ చేసేసారు. బాహుబలి ప్రపంచ ప్రఖ్యాత, అవును అందరూ వాయించి వదిలిపెట్టారు. అసలు మామూలు అజయ్ ఘోష్ చేస్తున్నాడు అదేదో పొరపాటున అక్కడ చెన్నైలో ఇట్లా సినిమాలో నటించినా ఇంత ప్రమోషన్ వచ్చేది కాదు అసలు. ఏంది ఆ ప్రమోషన్ ఏదో మాట